అధ్యక్షులు బాలకృష్ణ గారు తన ఇష్టమైన రీతిలో మా ప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అంశ వ్యాఖ్యలు చేయడం కాకుండా చెప్పు చూపెట్టిండు. బిడ్డా బాలకృష్ణ, నువ్వు రేవంత్ రెడ్డి కాలు పోటీ కూడా సరిపోవు. బాలకృష్ణ, నువ్వు ఏ స్థాయి నుంచి ఎక్కడికి వచ్చినావో అందరికీ తెలుసు. బాలకృష్ణ, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నువ్వు ఎక్కడికి ఎక్కడికి వచ్చినావు సుమను గుర్తుంచుకో. రేవంత్ రెడ్డి అయితే జడ్పీటీస్తుంది ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగిండు. నువ్వు చనిపోయినటువంటి అమరులైనటువంటి విద్యార్థి అమరవీరులు, ఆ విద్యార్థులు అమరవీరుల యొక్క శివ పాని త్యాగాల వల్ల నువ్వు ఎంపీ అయినావు. ఇలా నీ ముఖం చూసి నిన్ను చూసి ఎవరు ఎంపీ ఓటేయలేదు. తెలంగాణ నినాదం కోసం ఒక విద్యార్థి నాయకుడు ఓటేసిండు. మరుపు బట్టలకు చెట్టు సుక్కలకు చెప్త చుక్కలకు తెరాలనుకుంటూ ఓట్లు అడిగినావు, నాడు గెలిచినావు. ఇదా నువ్వు చెన్నూరు నియోజకవర్గంలో తరమి కొట్టిండు, పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ తరమి కొడతారు. రేపు రాబోయే రోజులలో నువ్వు ఎక్కడో రేగుంట నుంచి మెట్పల్లి నుంచి వచ్చి ఇక్కడ పెద్దనే చేస్తే ఓడిపోతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినది మీ కేసీఆర్ గారిని అసెంబ్లీకి వచ్చి నీటిపారుదల మీద చర్చించమన్నాడు. ఆ మొగతనం లేదు, మీకు ఏది లేదు. బాలకృష్ణ, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు కేసీఆర్ గోగట్లో నీళ్ళతో కేసీఆర్ యొక్క బూట్లు కూర్చే వ్యక్తి నువ్వు. రేవంత్ రెడ్డి ఎవరి బూట్లు నుంచి ముఖ్యమంత్రి కాలేదు. రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ప్రజల కొరకు ప్రజల యొక్క అభిష్టం మేరకు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిండు. సుమారు గుర్తుంచుకో బిడ్డ. మంత్రాల నియోజకవర్గంలో కానీ మంత్రాల జిల్లాలో కానీ నువ్వు ఇంకోసారి కనబడితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారు. జై కాంగ్రెస్. 10 సంవత్సరాల నుంచి పందికొక్కుల్లా మేసారు. ఎక్కడికో వచ్చారు పందికొక్కుల్లాగా మేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ మాకు ఇప్పుడు లేదు అని చెప్పేసి, ఏది ఏమైనా మాకో రోజు వస్తుంది అని చెప్పేసి మేము ఎక్కడో అక్కడ సైలెంట్ గా ఉన్నాము. మేము ఎవరి జోలి పోలేదు, మేము ఎవరిని నిందించలేదు. ఎట్లా తిన్నా కానీ కళ్ళు లేకున్నట్టు సపరేట్. ఇప్పుడు మాకు పదవి వచ్చింది. పదవి వచ్చి 50 రోజులు కూడా కాలేదు. నువ్వేం చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని నిలదీస్తున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందని వాళ్ళు 10 ఏళ్ళు కాంతి ఈ 50 రోజులలో ఎక్కడి నుంచి అవుతుంది? ఎక్కడి నుంచి అవుతాయి పనులు? 10 ఏళ్ళ బట్టి పందుకొక్కులాగా మేస్తే మాకు కళ్ళు లేవా, మాకు చెవులు లేవా? మేము చూసినాము. ఉద్యోగాలు లేక పిల్లలకు స్టడీ విషయంలో ఎంతో మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. స్టడీ పరంగా ఎంతో మంది తల్లుల కట్టులు కాలినాయి. అవన్నీ మేము ఎట్లా మర్చిపోతాం? ఈ రోజు రేవంత్ రెడ్డి కూర్చొని 50 రోజులు కాకముందు చెప్పుతో కొడతా అన్న వ్యక్తి మా ముందుకు వచ్చానమాట. అటు ఒంటరిగా కాదు, మా ముందుకు వచ్చంటే మేము ఎట్లా ఏంటిది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటిది అన్నది మేము ఖచ్చితంగా మేము చూపిస్తామని అంటున్నాం. ముందుగా ఏంటంటే బాలకృష్ణ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు రిజర్వేషన్ వల్ల ఎందుకు పనికిరానటువంటి ఒక బాలకృష్ణ కాన్పోని ఇష్యూలలో హైలైట్ కావడంతో ఆ కేసీఆర్కు ఒక నమ్మిన కుక్కలాగా ఉండి జనాలని అవకాశవాదులుగా వాడుకున్నటువంటి బాలకృష్ణ ఎందుకు పనికిరా అన్నటువంటి బాగా పెంచినటువంటి బాలకృష్ణ నీ ఖబర్దార్. బిడ్డ, నువ్వేమనుకుంటున్నావో ఏమని అంటే నేను దళితున్నాను అంటున్నావు, మేము కూడా దళితులమే. కానీ నువ్వు దళితులు చేసింది మాత్రం ఏం లేదు. నేను దళితులకు పేరు చెప్పుకుంటే మాత్రము నువ్వు దళితులకు రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా నువ్వు సహాయం చేయలేదు, ఏ ఒక్కరికి కూడా పని చేయలేదు, ఏ ఒక్కరికి కూడా నువ్వు డెవలప్ కావడానికి మాత్రము ఏ ఒక్క కాడ కూడా నువ్వు ఏ అవసరానికి పని చేయలేదు, ఏ అవకాశం కూడా అలా కల్పించలేదు. నువ్వు చీటికి మాటికి నువ్వు కేసీఆర్ ఇంటికాడ ఉంటే కుక్క కంటే ఇంకెక్కువ విశ్వాసం పెట్టినటువంటి కుక్క ఖబర్దార్. నువ్వు హెచ్చరిస్తున్నాము. మళ్ళీ ఇలాంటి సమస్యలు ఉద్భవిస్తే మాత్రము నిన్ను ఇంటికెళ్ళి ఇగ్గి తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొట్టులైతుంది. ఖబర్దార్ బాలకృష్ణ, ఖబర్దార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి జై భీమ్.